ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతమట్టు కూడా దేవుని ఆరాధించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి దేవుని వాక్యాన్ని వినడానికి మేము సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించాం. మరి దేవునికి గొప్ప కృపను పొందుతున్నాం. దేవుడు మనందరినీ నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నూతన సంవత్సరం కూడా మనందరికీ దీవెనకరంగా ఉండాలని మరి మనందరి ప్రార్థన. మరి దేవుడు అందరినీ నడిపించాలని ఆశపడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. సో మనమందరం ఒకవేళ గమనించినట్లయితే మన జీవితాలలో ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో ఒక సమస్యగా ఉన్నటువంటి విషయాన్ని మనము గమనిస్తాం. చాలా కాలం నుండి ఉన్నటువంటి ఒక సమస్యనే ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సమస్య ఎంతో కాలం నుండి ఉంటూ ఉన్నది. వారు యవనస్తులైనా సరే, వృద్ధులైనా సరే, పిల్లలైనా సరే, ఒకవేళ వారు గొప్పవారైనా సరే, పేదవాళ్ళైనా సరే, ఈ సమస్య ప్రతి వారిని దర్శిస్తూనే ఉన్నది. మనము పడిపోతూ ఉంటాం. సో ఈ సమస్యను బట్టి ఎన్నోసార్లు మనము యుద్ధము చేయడానికి లేకపోతే పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఈ సమస్య ప్రతిసారి మనకు ఎదురవుతూనే ఉంది. అయితే ఈ సమస్య మనల్ని ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఎదగడానికి మనకు అడ్డుపడుతుందో మనం ఈ సమస్యను బట్టి మనం తెలుసుకుంటాం. ఇట్ ఈస్ ఆల్వేస్ కీపింగ్ us అవే ఫ్రమ్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ. ఆత్మీయ ఎదగడానికి అడ్డుపడుతున్నటువంటి సమస్య. మనం యేసు కొరకు ఎప్పుడు కూడా మండుచున్నటువంటి వారంగా ఏ విధంగా ఉండాలి అన్నది ఒక ప్రశ్న. ఏ విధంగా మనము మన విశ్వాస జీవితంలో సన్నగిలిపోకుండా, విశ్వాసంలో పడిపోకుండా, లేకపోతే కుడి ఎడమ పడిపోకుండా, మరి ఒక మాసానికి పడిపోకుండా, ఒక సంవత్సరానికి పడిపోకుండా, ఒక వారానికి పడిపోకుండా మనము బలంగా ఏ విధంగా ఉండాలి? ఈ సమస్య మనల్ని అటువంటి పరిస్థితులను తీసుకొని వెళ్తుందన్నమాట. ఒకవేళ నా గురించి ఆలోచన చేసినట్లయితే కూడా చాలా సార్లు ఈ సమస్య ఎదురైంది. మరి ఈ సమస్య ఎన్నోసార్లు ఆటంకపరిచింది విశ్వాసం ఎదగడానికి. సో ఆ సమస్య ఏంటి అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే లేవి కాండము 6వ అధ్యాయము 8 నుండి 13 వచనాలు ఒకసారి చదువుకుందాం. లేవి కాండము 6వ అధ్యాయము 8 నుండి 13వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. లెవిటికస్ చాప్టర్ 6 verses 8 to 13. కుమారులతోను ఇట్లను ఇది దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠము మీద దహించుచుండు. బలిపీఠము మీద అగ్ని దాన్ని దహించుచుండు. యాజకుడు తన సన్న నార టంగిని పట్టుకొని తన మానవును తన నారలాగును తొడుక్కొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి దానిని పోసి తన వస్త్రములను తీసి వేరే వస్త్రములను ధరించుకొని కాయము వెలుపలనున్న పవిత్ర స్థలములకు ఆ బూడిదను తీసుకుని పోవలెను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయము యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి దహన బలి యొక్క పశువు క్రొవ్వును దహించవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండవలెను. అది ఆరిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. 13వ వచనం గమనించినట్లయితే బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అని వాక్యంలో మనం చూస్తున్నాం. మనం ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే మనకున్నటువంటి సమస్య ఏదో అర్థమైందండి ఇప్పుడు కదా.
మనకున్నటువంటి సమస్య ఏంటంటే దేవుని కొరకు మరి ఆరిపోకుండా మనలో ఉన్నటువంటి ఆ యొక్క మంట మండుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుని కొరకు, యేసయ్య కొరకు మనలో ఆ మంట ఎప్పుడు కూడా ఆరిపోకుండా, ఎప్పుడు కూడా మరి సన్నగిలిపోకుండా మరి అది మండుచూ ఉండాలని దేవుడు ఇక్కడ ఆశపడుతున్నాడు. బలిపీఠం ఉద్దేశించి లేవీయులకు లేకపోతే యాజకులకు దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక ఆజ్ఞను చూడండి. దేవుడు యాజకులకు తెలియజేస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే బలిపీఠం పైన మంట ఏముండాలంట, అది నిత్యము మండుచూ ఉండాలని వాక్యంలో రాయబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏ పరిస్థితుల్లో కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఆరిపోవడానికి వీలు లేదు. ఆ మంట ఆరిపోవడానికి వీలు లేదు అని మరి దేవుడు యాజకులకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మన ఒకవేళ లేవి కాండము మనం గమనించినట్లయితే మరి ఒక యాజకులతో మాట్లాడుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు దేవుడు ఈ గ్రంథంలో తెలియజేశాడు. వారు ఏ విధంగా వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ని వారు ముందుకు సాగించాలో, అంటే దేవుడు యాజకులకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్, వారికి ఇచ్చినటువంటి డ్యూటీస్ ని ఏ విధంగా ముందుకు కొనసాగించాలో మరి ఈ యొక్క లేవి కాండంలో రాయబడినట్టుగా, వివరింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క గ్రంథం ద్వారా అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు మనము నేర్చుకోగలుగుతామన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే దావీదు మహారాజు యొక్క జీవితంలో మనము ఆ యొక్క ఆత్మీయ ఆశ ఏ విధంగా ఉన్నది అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే దావీదు రాజు యొక్క జీవితంలో గమనించండి, అతనికి దేవుడి కొరకు ఆశ కలిగినటువంటి మరి ఒక వ్యక్తిగా ఉంచినట్టుగా మనం వాక్యంలో మనం చూస్తున్నాం. అతని కీర్తనలు, అతను రాసినటువంటి కీర్తనలో మనం ఎన్నోసార్లు చదువుతుంటాం కదండి. ద సాంగ్స్ విచ్ డేవిడ్ హస్ రిటన్ వి హావ్ బీన్ రీడింగ్, మనం చిన్నతనం నుండే చదువుతున్నాం. కానీ ఒక విషయం మనం గమనించినట్లయితే ఆ యొక్క కీర్తనలో ఏ విధంగా ఉంటాయి అని అంటే ఇట్ ఈస్ ద క్రై ఆఫ్ అ సీకర్. అంటే అర్థం ఏంటండి, వెతుకుతూ అన్వేషిస్తూ మరి దేవుని కొరకు ఒక ఆశ కలిగినటువంటి కీర్తనలుగా కనిపిస్తున్నాయి దావీదు రాసినటువంటి కీర్తనలు. అంతేకాకుండా మరి ఆ యొక్క వెతకడము ద్వారా దేవుని పొందుకున్న తర్వాత మరి ఏ విధంగా ఆయన సంతోషంగా గంతులేస్తాడో, దేవుని ఆనందించాడో ఆ విధమైనటువంటి కీర్తనలు మనము దావీదు రచించిన కీర్తనలో మనం చూస్తున్నాం. Those are the cries of the seeker and the glad shoutings of the finder. అర్థమే కదండి. అంటే ఆయన వెతుకుతూ ఆశపడుతున్నటువంటి కీర్తనలో మనం చూస్తున్నాము. వెతుకుతూ ఆశిస్తున్నాడు, ఆ తర్వాత దొరికిన తర్వాత సంతోషిస్తున్నాడు. సో ఆ విధంగా ఉన్నటువంటి కీర్తనలు దావీదు రాసినటువంటి కీర్తనలు. సో he was always in search of God. దేవుడు నాకు కనిపించాలి, దేవుడిని నేను రుచి చూడాలి, దేవుడిని నేను కనుక్కోవాలి, చూడాలి అన్నటువంటి ఆశ దావీదు మహారాజులో వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు మరి ఆయన ఒక మాటను ఒప్పుకుంటున్నాడు. ఈస్ కన్ఫెసింగ్ వన్ థింగ్. ఏంటి అంటే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఆయన దేవుని కొరకు ఆయనకు ఉన్నటువంటి ఆశ ఆ వాక్యంలో వ్యక్తపరుస్తున్నాడు పౌలు భక్తుడు. ఏమంటున్నాడు అని అంటే, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమని సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను అని అంటున్నాడు. ఎవరు అంటున్నాడు? పౌలు భక్తుడు అంటున్నాడు. ఏమంట? దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని ఆయన పొందుకోవడానికి ఆయనకు కలిగిన సమస్తము కూడా ఆయన నష్టముగా ఎంచుకుంటున్నాడు అంట. సో వాట్ ఈస్ ద ప్రయారిటీ ఇన్ పాల్స్ లైఫ్? పౌలు జీవితంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఆయన దేవుని జ్ఞానం పొందుకోవాలని ఆశపడుతున్నాడు. దట్ ఈస్ హిస్ డిజైర్. మరి పౌలు భక్తుని యొక్క ఆశ, పౌలు భక్తుని యొక్క మరి ఏంటంటే అతి శ్రేష్టమైన జ్ఞానం గురించి ఆయన సమస్తము నష్టముగా ఎంచుకున్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే మన జీవితాలలో మనము కూడా ఆ దేవుని యొక్క సమస్త జ్ఞానము పొందుకునే ఆశ మనకున్నదా? దేవుని ఎరగాలని, దేవుని తెలుసుకోవాలన్నటువంటి ఆశ, ఆత్మీయ ఆశ, లేకపోతే ఆత్మీయ ఆ యొక్క ఏమంటారు ఆకలి, దాహము మనకున్నదా అనే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ రోజుల్లో మన సంఘాలలో కానీ, మన యొక్క జీవితాల్లో కానీ మన ప్రోగ్రామ్ లైఫ్ అనేది అయిపోయింది. చాలా మటుకు ఎట్లయిపోయిందంటే
ఒక ప్రోగ్రామ్ లైఫ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో అవన్ ఉంది అనుకోండి, దాంట్లో ఏదైనా వెయిట్ చేయాలంటే టైం పెట్టగానే మనము ఉన్నా లేకున్నా పని అయిపోతుంది కదండి. సో అట్లా అయిపోయిన మన యొక్క జీవితాలు చాలా మటుకు ఆ విధంగా అయిపోయింది. ఏది అంటే సండే వచ్చిందంటే సరే ఈ టైంకి చర్చుకోవాలి, ఈ టైంకి పాట పాడాలి, ఈ టైంకి ప్రార్థన చేయాలి, ఆ తర్వాత దేవుని వాక్యము వింటే వినాలి, లేకపోతే అయిపోయింది. ఇంకా సండే అయిపోయిందంటే వెళ్ళిపోయినాం వచ్చేసాం, అయిపోయింది కదా పని అయిపోయింది. అంతకన్నా ఎక్కువ ఇంకా దట్ ఈస్ ప్రోగ్రామ్డ్ లైఫ్. కానీ దావీదు ఏ విధంగా ఆశిస్తున్నాడు, దావీదు ఏ విధంగా దేవుడిని తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు, మరి అదే విధంగా పౌలు ఏ విధంగా సమస్తం కూడా దేవుడిని తెలుసుకోవాలని నష్టంగా ఎంచుకున్నాడు అనే ఆలోచన మనకు అసలు ఎప్పుడైనా ఉంటుందా? Do we have that desire? ఈ రోజు నేను ఆదివారం సండే లేకపోతే నేను చర్చికి వెళ్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను అంటే దేవా నేను తెలుసుకోవాలి అని వెళ్తున్నావా, లేకపోతే అటెండెన్స్ ఇచ్చేస్తా అయిపోతుంది అని అనుకుంటున్నాను. దేవుడు అటెండెన్స్ ఈస్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్. గాడ్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అటెండెన్స్, బట్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ హార్ట్స్. మన జీవితాలు ఏ విధంగా మనం దేవుడి సన్నిధికి వస్తున్నాం, ఏ విధంగా దేని కొరకు మనం దేవుడి సన్నిధికి వస్తున్నాం అని దేవుడు చూస్తున్నాడు. He wants, he is actually looking at our hearts. ఎంతో మంది యవనస్తులు ఎందుకు వస్తారండి చర్చికి? యవనస్తులు ఎందుకు వస్తారు చర్చికి? అమ్మాయిలను చూడడానికి వస్తారు. అమ్మో దేవుడు మన సంఘంలో లేరట, దేవుడికి స్తోత్రం. యూజువల్ గా మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చాలా మంది అబ్బాయిల చూడడానికి వస్తుంటారు. కొంతమంది మరి ఇంకా వేరే చూపించడానికి దేర్ ఇస్ సంథింగ్ హిడెన్ అజెండా in the minds of people when they go to church. కానీ దేవుని ఆశించే మనసు మనకున్నదా? దేవుని తెలుసుకోవాలనే మనసు మనకున్నదా? నేను సమస్తము నష్టముగా ఎంచుకున్నాను పౌలు భక్తుడు అంటున్నాడు. కొంతమంది పిల్లలు అందరి ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నది అంటే అప్పట్లో యూత్ సండే టైంలో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ కావాలి. ఏం కావాలి? ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయ్యేదాకా చర్చిలోకి రాదు, చర్చ్ స్టార్ట్ అయినా సరే. అంటే ఏంటి? ఆ బ్రేక్ఫాస్ట్ కూడా నష్టంగా ఎంచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు విశ్వాసం. we want breakfast first, afterwards we want to get into the church. అటువంటి దినాలు మనం జీవిస్తున్నాం. అంటే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మరి బలిపీఠం పైన ఏముండాలంట? మండుచు ఉండాలంట. హల్లెలూయా. దట్స్ ద ప్యాషన్ వి నీడ్ టు హావ్ ఫర్ ద లార్డ్. ఆ మంట అనేది ఏం తెలుసా అండి? ఎందుకు రాశాడు దేవుడు అక్కడ? ఆ మండుచూనే ఉండాలని ఎందుకు రాశాడంటే మనం ఆ విధంగా కనెక్టెడ్ గా ఉండాలి దేవుడితో ఎప్పుడు కనెక్టెడ్ గా ఉండాలి. ఎంత సమయం కనెక్టెడ్ గా ఉండాలి? ఒక్క 1 వీక్ ఉంటే సరిపోదు, 1 డే ఉంటే అసలే సరిపోదు, 1 వీక్ సరిపోదు, 1 మంత్ సరిపోదు, ఒక ఇయర్ ఉంటే చాలు అన్నిటికీ వీలు లేదు. బలిపీఠం పైన మరి అగ్ని మండుచూనే ఉండాలి, ఆరిపోవడానికి వీలు లేదు అని వాక్యంలో రాయబడింది. ఈ నూతన సంవత్సరంలోనికి మనం వస్తుంటే ఈ తలంపు ఎందుకు వచ్చి తెలుసా అండి? మన దినాన we were sitting, అంటే న్యూ ఇయర్ తర్వాత చాలాసేపు మరి కొంతమంది మనం అందరం కూడా కూర్చొని ఆలోచన చేస్తున్నాం. అంటే కొంచెం కూర్చొని we were talking about so many things. కొంచెం చీకటి అయిన తర్వాత మరి కొంచెం చీకటి అయిపోయింది కదా, కొంచెం మంట పెట్టుకుంటే బాగుంది అని అనిపించింది. ఆ రోజు ఏమనిపించింది అంటే బాగా చల్లగుంటుంది కదా, కొంచెం మంట పెట్టుకుంటే బాగుంటది అని అనిపించింది. ఆ మంట పెట్టంగానే దేవుడు ఈ మంట గురించి మాట్లాడడం ప్రారంభించింది. హల్లెలూయా. సో ఇంకా అప్పటి నుంచి నేను కూడా దేవా మరి ఈ మంట గురించి మాట్లాడితే బాగుంటుందేమో. మరి నూతన సంవత్సరంలో ఈ మంట చాలా అవసరము. నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాము. సో మనం మండుచున్నటువంటి విశ్వాసులుగా ఉంటున్నామా? చాలా మటుకు క్రిస్మస్ పెట్టి రాగానే చల్లగా అయిపోతుంది చాలా వరకు కదండి. క్రిస్మస్ వరకు ఎట్లుంటుంది అంటే మన స్పిరిట్స్ అన్ని హై ఉంటాయి. అంటే ఆత్మీయంగా ఉంటుందో మరి జస్ట్ ఫెస్టివల్ సీజన్ వల్ల ఉంటుందో తెలియదు, కానీ మొత్తానికి 25th వరకు సూపర్ ఉంటది. 26 రాగానే మొత్తం అగ్ని పైన నీళ్లు చల్లినట్టే లైఫ్ కదండి. కానీ దేవుడు ఏమొచ్చిందంటే మరి నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం కాబట్టి మన జీవితాలు మండుచున్నటువంటి అగ్ని వలె ఉండాలి. దేవుని కొరకు మండుచున్నటువంటి అగ్ని వలె ఉండాలని వాక్యంలో రాయబడింది. సో మరి ఈ వాక్యము లేకపోతే ఈ విధంగా మండుచుండడం మనకు అవసరమా? అయితే ఈ రెలెవెంటేనా మనకు అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే పేతురు ఒక మాట అంటున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదువుకుందాం. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక
రెండవ అధ్యాయము 4వ వచనము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయిలకు ప్రభువు వద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. రైట్, ప్రైజ్ లార్డ్. మరి ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే మనం ఎందుకు ఆ విధంగా ఉండాలి అని అంటే పేతురు ఏమంటున్నాడంట, దేవుడు సజీవుడైన రాయి అని వాక్యంలో రాయబడింది. ఎవరండి సజీవమైన రాయి? ఎవరు? యేసు ప్రభువు వారు సజీవుడైన రాయి. అయితే మనం ఏ విధంగా ఉండాలంట? మనం కూడా సజీవుడైనటువంటి రాళ్ళుగా ఉండాలంట. ఆ తర్వాత ఏమంటుంది చూడండి, ఆత్మ సంబంధమైన ప్రతి బలులను అర్పించుటకు మరి మనము యాజకుల వలె ఉండాలి అని వాక్యంలో రాయబడింది. ఏమని రాయబడిందంట? మనము ఆత్మ సంబంధమైన బలులను అర్పించేవారుగా మనం ఉండాలి. ఇప్పుడు బలిపీఠం పైన అగ్ని ఎందుకు మండుతుందంటే అక్కడ బలులు జరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళలో కూడా అగ్ని మండుతూనే ఉండాలని వాక్యంలో రాయబడింది. సో ఆత్మ సంబంధమైనటువంటి అర్పణలు మనం చేస్తూ ఉండాలి. అందుకనే ఈ అగ్ని అవసరం. బలి కావాలంటే అగ్ని అవసరం. ఆత్మ సంబంధమైనటువంటి బలులు మనం అర్పించాలంటే మనలో అగ్ని ఉండడము అవసరం. ఒకవేళ అగ్ని లేదంటే వెలుగు లేదు, మంట లేదు, చల్లగా అయిపోతాం మనం విశ్వాసం. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఏమొచ్చినాడంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మరి మొదటి అధ్యాయం 6-7 వచనాల్లో మరి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు చదువుదాం ఒకసారి ఆ మాట. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. రైట్, మరి పౌలు భక్తుడు తిమోతికి ఏం చెప్తున్నాడంటే, యు ఫ్యాన్ ద ఫ్లేమ్ అని అంటున్నాడు. ఇంగ్లీష్ లో ఏమంటున్నాడు? మంటను చల్లారిపోకుండా చూసుకో. ఏమంటారు? నీ కృపావరమును ప్రజ్వలింప చేయు అని పౌలు భక్తుడు తిమోతిని హెచ్చరిస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. గమనించండి, ఒకవేళ మన జీవితాల్లో మామూలుగా ఫిజికల్ ఫైర్ ఉండాలి. ఇప్పుడు మొన్నటిగా మనం మంట పెట్టుకున్నాం మామూలుగా. అది మండడానికి ఏం కావాలి అంటే రండి ముందుకు రండి. మనకు ఆ మంట మండడానికి ఏం కావాలి? 3 అవసరాలు మనకు. ఆ మంట మండడానికి 3 కావాలి, 3 విషయాలు కావాలి. ఆ 3 ఏంటో తెలుసా అండి? కట్టెలు, అగ్గిపెట్టె, ఫ్యూల్, నూనె. రైట్, మనం 3 ప్రాముఖ్యమైనటువంటి అవసరాలు మనకు ఉన్నాయి మంట మండడానికి. ఏంటి అంటే ఫస్ట్ ఆక్సిజన్ కావాలి. ఏం కావాలండి? ఆక్సిజన్ లేదు మంట మండుతుందా? సైన్స్ స్టూడెంట్స్, ఫిజిక్స్ స్టూడెంట్స్ ప్లీజ్. ఆక్సిజన్ లేని మంట మండదు. ఆ తర్వాత వేడి కావాలి. వేడి అంటే 2 రాళ్ళు ఇట్లా కొట్టినప్పుడు ఏమొస్తుంది? స్పార్క్ వస్తుంది, మంట వస్తుంది. మంట లేకపోతే అగ్ని వస్తుందా? రాదు. 3వది ఏం కావాలా? అది మండడానికి ఫుడ్ కూడా కావాలి, ఫ్యూయల్ కావాలి. లేకపోతే కట్టెలు అవి కావాలి. ఈ 3 లేనిది మనము మంట పెట్టలేము కదండి. మరి అదే విధంగా ఆత్మీయంగా కూడా ఆత్మీయ మంట కంటిన్యూగా మండాలంటే మరి ఇక్కడ ఈ చదవబడినటువంటి వచనాల్లో 3 విషయాలు మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ 3 విషయాలు మనం ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. హల్లెలూయా. మన జీవితంలో ఉన్నటువంటి ఒక ఛాలెంజ్ ఏంటో తెలుసా అండి? మన ఛాలెంజ్ ఏంటంటే ఈ దేవుడు మన జీవితంలో పెట్టాలన్నటువంటి ఈ మంట మనం ఉంచుకోలేకపోతున్నాం. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను కదండి, సమస్య ఏంటో తెలుసా అండి? దేవుడు ఆ మంట మనలో ఉండాలని ఆశపడుతున్నాడు, కానీ మనము ఆ మంటను కంటైన్ చేయలేకపోతున్నాం. అంటే అది ఎన్నోసార్లు ఆరిపోతుంది అన్నమాట. కానీ బలిపీఠం పైన మంట మండుచూ ఉండాలి, ఆరిపోవడానికి వీలు లేదు అని వాక్యంలో రాయబడినట్టు మనం చూస్తున్నాం. లేవి కాండము ఏంటంటే అది ఆరాధన క్రమము. పాత నిబంధనలో ఒక ఆరాధన క్రమం. అది లేవి కాండంలో దేవుడు మరి ఒక ఆరాధన క్రమాన్ని యాజకులు ఏ విధంగా ఆరాధనలు నడిపించాలి, ఏ విధంగా బలులను చేయించాలి,
అన్ని డీటెయిల్ గా దేవుడు ఈ గ్రంథంలో రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో 5 విషయాలు మరి ఒకవేళ మనం గమనించినట్లయితే, బిఫోర్ వి గో ఇంటూ ద 3 మెయిన్ పాయింట్స్, ఐ జస్ట్ వాంట్ టు టెల్ 5 ఇంపార్టెంట్ పాయింట్స్. ఏది లేవీయులకు దేవుడు నేర్పించినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలంటే అక్కడ ఏం కావాలి? విమోచన కావాలి. ఫస్ట్ ఏంటంట, లేవి కాండంలో దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, ఒకవేళ దేవుడితో మనిషికి దేవుడికి సంబంధం తిరిగి పొందుకోవాలంటే అక్కడకు బలి కావాలా? బలి అవసరము. We need a sacrifice. Atonement is very important. క్రయధనం అనేది, విమోచన క్రయధనము చాలా అవసరము అని మనం చూస్తాం. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే, మరి ఈ యొక్క క్రయధనము లేకపోతే ఈ బలి దేవుడికి ఇష్టమైనటువంటి విధంగా ఉండాలి, కానీ మనకి ఇష్టమైనటువంటి విధంగా ఉండదు. బలి ఏ విధంగా ఉండాలంటే, మనం తెచ్చే మన బలి పశువు దేవుడికి ఇష్టమైనటువంటి విధంగా ఉండాలి. ఆ బలి పశువు మనకి ఇష్టమైనటువంటి విధంగా ఉంటే సరిపోదు. ఇట్ షుడ్ బి అలైన్డ్ విత్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమన్నాడు? నిష్కలంకమైనటువంటి పశువులు తీసుకొని రావాలి బలి చేయడానికి. ఒకవేళ దేవుడు మీ చాయిస్ అని ఎక్స్ పెడితే మనల్ని తప్పకుండా సన్నగా ఉండే ఒక ఒక మేకపోతునో, లేకపోతే బలహీనంగా ఉన్నటువంటి మేకపోతునో, లేకపోతే రేపు మాకు చచ్చిపోతున్నటువంటి మేకపోతును తీసుకొని బలిస్తాం. ఒకవేళ మనము ఆ విధంగా చేస్తాం, దేవుడి చాయిస్ వదిలేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, యు నీడ్ టు కమ్ విత్ మై డివైన్ ప్లాన్. నా దైవికమైనటువంటి ప్రణాళిక చొప్పున నీవు బలి అర్పించాలి, కానీ నీకు ఇష్టమైన విధంగా బలి అర్పించడానికి వీలు లేదు అని తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత మనము అర్పించేది మంచిగా ఉండాలి, మరి శుద్ధీకరణ పొందినటువంటి విధంగా ఉండాలి, అది దేవునికి అంగీకరించినటువంటి విధంగా ఉండాలి. ఏది అర్పిస్తున్నామో, దహన బలి ఉన్నది, లేకపోతే ఇంకా గ్రెయిన్స్ ఆఫరింగ్ ఉన్నది, ఇంకా పీస్ ఆఫరింగ్ ఉంది, సిన్ ఆఫరింగ్ ఉంది, 5 రకాల బలులు ఉన్నాయి లేవి కాండంలో. సో అది ఏ విధంగా ఉండాలా? పరిశుద్ధపరచబడినటువంటి విధంగా ఉండాలా, మంచిదిగా ఉండాలా. అంతేకాకుండా దేవుడు యాక్సెప్ట్ చేసినటువంటి విధంగా ఉండాలి. దేవుడు అంగీకరిస్తేనే ఆ బలికి అర్థం, లేకపోతే లేదు అని మాత్రం మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరి those who walk with God, ఎవరైతే దేవుడితో నడవాలని ఆశపడుతున్నారో వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలని కూడా వాక్యంలో రాయబడింది. ఎందుకంటే ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక. మరి ఈ లేవి కాండము ఇట్ ఈస్ డీలింగ్ విత్ వాట్? ఇట్ ఈస్ డీలింగ్ విత్ ఇన్నర్ ప్యూరిటీ అండ్ అవుటర్ ప్యూరిటీ. హల్లెలూయా. లేవి కాండము దేని గురించి మాట్లాడుతుంది అంటే, మానవుల యొక్క అంతరంగ పరిశుద్ధత గురించి, మరి బాహిరంగ పరిశుద్ధత గురించి లేవి కాండం మాట్లాడుతున్నది. హల్లెలూయా. సో అటువంటి మనస్తత్వము మనం కలిగి ఉండాలనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. సో నిజమైనటువంటి ఆరాధనలో దేవుడు ఏం కావాలని కోరుకుంటే తెలుసా అండి? ఫుల్ ఇన్వాల్వ్మెంట్. ఏంటంటే ఫుల్ ఇన్వాల్వ్మెంట్ అంటే సంపూర్ణమైనటువంటి మన ఏమంటారు సమర్పణ కావాలి. ఇప్పుడు ఇక్కడ మంట ఎందుకు పెట్టినట్టు? దేవుడు చలిపోవడానికి కాదు. దేవుడు అసలు బలిపీఠం మీద మంట ఎందుకు పెట్టిండు? ఆ బలి ఏదైతే బలిని తీసుకొని వస్తామో, ఆ బలి పశువుని తీసుకొని వచ్చి బలిపీఠం మీద పెడతామో, ఇట్ హ్యాస్ టు బి కన్స్యూమ్డ్. ఎంత మటుకు? కొద్దిగానేనా? పూర్తిగానా? 100% సంపూర్ణంగా అది కాలిపోవాల్సిందే. ఆ బలి పశువు సంపూర్ణంగా కాలిపోవాలి, కొంచెం కాదు కదండి. కొంచెం అయితే తీసుకొని తినేస్తాము, ఎందుకు బాబిక్యూ అని అంటుంటాం. కానీ దేవుడు ఏమొచ్చినాడు? ఇట్ హ్యాస్ టు బి కన్స్యూమ్డ్ ఆన్ ద ఫైర్. దేవుడు అగ్ని పెట్టింది అందుకే. అంటే దేవుడికి సంపూర్ణమైనటువంటి కమిట్మెంట్ కావాలి. కొంచెం కమిట్మెంట్ దేవుడికి అవసరం లేదు. హి వాంట్స్ ఎవ్రీథింగ్ టు బి కన్స్యూమ్డ్, ఎవ్రీథింగ్ 100%. అంటే 100% అంటే ఏంది? 10 o'clock స్టార్ట్ అయిందంటే 10 o'clock నుండి అయిపోయే వరకు ఉండాలన్నమాట. అది 100% కమిట్మెంట్. అంతేనంటారా? లేక కాదంటారా? అంతే అంటారా? రైట్, ప్రైజ్ లార్డ్. సో దేవుడు అగ్ని, వై ఫైర్ ఆన్ ది ఆల్టర్ అని అంటే, మరి దేవుడు ఈ అగ్నిని ప్రత్యక్ష గుడారం ముందు పెట్టినట్టుగా మనము వాక్యంలో మనకు అందరికీ తెలిసిన విషయమే. సో దేవుడు ఈ అగ్నిని ఎవరు ప్రారంభించారు తెలుసా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్
దేవుడు ఒక సూపర్ న్యాచురల్ వేగా, అద్భుత రీతిగా దేవుడే ప్రారంభించాడు అగ్నిని ఫస్ట్, మొట్టమొదటిసారి. ఆ తర్వాత దేవుడు మండించినటువంటి అగ్నిని యాజకులు ఏం చేయాలా? దే నీడ్ టు కంటిన్యూ అండ్ మేక్ ష్యూర్ దట్ విల్ కీప్ బర్నింగ్. దేవుడు మండించినటువంటి అగ్నిని యాజకులు ఏం చేయాలి? దట్ ఈస్ యాజకుల రెస్పాన్సిబిలిటీ. అది ఆరిపోకుండా చూసుకోవాలి. దేవుడు మనందరినీ మండించిందా లేదా? మండించింది కదా. మనమందరం రక్షణ పొందినప్పుడు దేవుడు మండించిండు. ఏంది? మంట పెట్టిండు. మనం ఏమంట? దేవునితో జీవించాలన్నటువంటి మంట పెట్టిండు. కానీ ఇప్పుడు ఎవరి బాధ్యత? అది మంట ఆరిపోకుండా చూసుకోవడము దేవుడి బాధ్యతనా మన బాధ్యత? మనం ఎన్నిసార్లు ఆరిపోతే దేవుడు వచ్చి పెడతా ఉంటాడు. మన బాధ్యత. The fire on the altar, the reason for the fire on the altar is we need to make sure that our fire will keep burning. మనలో ఉన్నటువంటి ఆ మంట మండుచూ ఉండాలని దేవుడు ఆశపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ గాడ్. ఎవరి ఐడియా అది? దేవుని ఐడియా, మన ఐడియా కాదు. హల్లెలూయా. సో ఈ మంట అనేది ఇంకొక సాదృశ్యం ఏంటంటే, మంట మండితే ఆ ఫ్లేమ్స్ అనేది ఎక్కడికి వెళ్తాయి? పైకి వెళ్తాయి. సో అది ఆరాధనకు సాదృశ్యంగా ఉంది. అంటే ఇట్ ఈస్ అన్ అడోరేషన్ టు గాడ్ అండ్ వర్షిప్ టు గాడ్. అది పైనకు వెళ్ళే విధంగా ఉండాలి. మన బలి అర్పణ ఏ విధంగా ఉండాలి? పైనకు వెళ్ళే విధంగా ఉండాలి. హల్లెలూయా. కింద ఉండడానికి వీలు లేదు. సో దానికి సాదృశ్యంగా దేవుడు మరి ఈ యొక్క మంట మండుతూనే ఉండాలని మరి దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో లోపల ఉంచినటువంటి ఆ యొక్క ధూప వేదిక, దాంట్లో ధూపం వేసినప్పుడు ధూపం కిందికి వస్తుందా? పొగ కిందికి వస్తుందా? పైనకి వెళ్తుందా? పైనకు వెళ్తుంది. సో మన ఆరాధన పైనకి వెళ్ళాలి. ఇట్ హ్యాస్ టు క్రాస్ దిస్ రూఫ్. హల్లెలూయా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్రాసింగ్ దిస్ రూఫ్ దెన్ దేర్ ఇస్ నో యూస్. ఒకవేళ ఈ కప్పు దాటకపోతే మన ఆరాధన వేస్టే. అంటే దేవుడు ఇక్కడ ఉంటాడు లేడని కాదు, అంటే దేవుడి సన్నిధికి మన ఆరాధన చేరే విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో లేవికాండం 6వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి చదువుకుందాం. లేవికాండం 6వ అధ్యాయము 9వ వచనం. రైట్, చాలా ఉదయం వరకు దహన బలి అంట. వాక్యం మనం చూసినట్లయితే ఉదయం వరకు రాత్రి అంతయు, ఏమని రాయబడింది అక్కడ? రాత్రి అంతయు బలిపీఠము మీద దహించుచూ ఉండాలి అని వాక్యంలో రాయబడింది. ఏంటంట? అంటే ద ఫైర్ షుడ్ బి బర్నింగ్ త్రూ అవుట్ ద నైట్ యాజ్ వెల్. పగలైనా మండుచు ఉండాలి, రాత్రి అయినా మండుచు ఉండాలని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే యాజకులు ఏం చేయాలంటే, మనం ఒకవేళ లేవికాండం చదివినట్లయితే, ఇఫ్ యూ ఫైండ్ ఇట్ ఇంట్రెస్ట్, కొంచెం బోర్ అనిపిస్తుంది కానీ చాలా మంచి విషయాలు ఉన్నాయి, చదవచ్చు. యాజకులు టర్న్స్ తీసుకోవాలి. ఇప్పుడు షిఫ్ట్స్ డ్యూటీస్ ఉంటాయి కదా, నైట్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్. ఆ విధంగా యాజకులు కూడా ఆ రోజుల్లో వాళ్ళు షిఫ్ట్స్ డ్యూటీలో ఉండేవారు అన్నమాట. ఎందుకు? రాత్రి వేళలో కూడా అగ్ని మండుతూనే ఉండాలి. దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ష్యూర్ ద ఫైర్ ఈస్ బర్నింగ్. రాత్రి వేళలో కూడా అది మండుచు ఉండాలని వాక్యంలో రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది మనం మండుచున్నటువంటి అగ్ని మరి దేవునికి సాక్ష్యముగా ఉండడం అన్నమాట. సో రాత్రి పూట మండడము, దినము పూట మండడం అంటే దేవునికి సాక్ష్యంగా ఉండడానికి ఆలోచన అది. అంతేకాకుండా యాజకులు they are not neglecting or they are not forgetful about the fire. ఏంటంట? యాజకులు నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకవేళ ఆ మండుతుందిలే, ఇంకొక 1 అవర్ మండుతుంది, అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ నేను పడుకుంటా అని పండుకొని ఒకవేళ లేవకపోతే అగ్ని ఆరిపోయింది అనుకో, నిర్లక్ష్యం చేసినట్టే, మర్చిపోయినట్టే. అప్పుడు ఏమైతుందో తెలుసా అండి? అహరోను కుమారులు ఒకసారి అంటే ఏం చేసిరంటే, 10వ అధ్యాయం ఉంటుంది ఆ మాట. లేవికాండం 10వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా. ఒకసారి చదువుదాం ఆ మాట. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా.
యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. రైట్, వారు వేరొక అగ్నిని తీసుకొని వచ్చిందంట. ఎవరు? అహరోను కుమారుడు. దేవుడు చెప్పినటువంటి పద్ధతిలో కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి విధముగా వేరొక అగ్నిని తీసుకొని వచ్చి మరి అక్కడ మంటను పెట్టడానికి ప్రయత్నం చేస్తే అగ్ని వచ్చి వారిని ధ్వంసం చేసినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దే నీడ్ టు అప్రోచ్ గాడ్ విత్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు చెప్పిన పద్ధతిలోనే రావాలి, కానీ మనకి ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో వెళ్తే అహరోను కుమారులకు వచ్చినటువంటి పరిస్థితి ఆత్మీయంగా చనిపోయే పరిస్థితి అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, అహరోను కుమారులు మరి ఏం చేశారనుకుంటా, లేవి కాండంలో మనం గమనించినట్లయితే ఆ యొక్క ధూప వేదిక పైన ఆ యొక్క ధూపం వేయడానికి అగ్ని ఎక్కడ నుండి తేవాలి తెలుసండి? బయట ఉన్నటువంటి, అంటే ఔటర్ కోర్ట్ ఉన్నటువంటి బలిపీఠము పైన ఉన్నటువంటి మరి అగ్నిని, లేకపోతే ఆ యొక్క కోల్, లేకపోతే ఇండ్లాలు అంటాం కదా, నిప్పులు తీసుకొని అది మరి ధూప వేదిక పైన పెట్టాలి. దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ గాడ్. అయితే వీళ్ళు ఏం చేసిండ్రో ఏమో కానీ వాళ్ళ దగ్గర జోబులో అది పెట్టి ఉండను, లేకపోతే లైటర్ ఉండను, మరి ఏముండదో నాకైతే తెలియదు. మరి ఎక్కడ నుండి తెచ్చిండ్రో ఏమో ఆ అగ్ని, వేరొక అగ్నిని తీసుకొని వచ్చిండ్రు. దేవుడు ఇమీడియట్ గా వాళ్ళని కాల్ చేసినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. సో అవర్ ఫైర్ షుడ్ బి అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానుసారమైనటువంటి విధంగా మనము ఉండాలని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి దేవుడు ప్రారంభించినటువంటి ఈ అగ్ని మనము కోఆపరేట్ చేసి అది మండుచున్నట్టుగా మనము చూసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. రాత్రి వేళలో మండుచుండాలి అని అంటే అర్థం ఏంటంటే, రాత్రి వేళ లేకపోతే అంధకారము అనగానే దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేనికి సాదృశ్యంగా ఉంటుంది? చీకటి, అంధకారము మనం దేనికి పోల్చుకుంటాం? మన పాప జీవితం, లేకపోతే మరి ముఖ్యంగా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు మా ఎంత భయంకరమైన పరిస్థితి అని మనం అనుకుంటూ ఉంటాం. భయంకరమైన పరిస్థితి, దేవుడు ఇంత కష్టకాలంలో కూడా మరి దేవా ఇది అవసరమా నాకు అని ఒక్కసారి ఎన్నోసారి మనము ప్రశ్నలు వేసుకుంటాం. సో చీకటిలో కూడా, అంటే రాత్రి వేళలో కూడా అగ్ని మండుచునే ఉండాలని వాక్యంలో రాయడం. అంటే కష్టకాలం వచ్చినప్పుడు కూడా, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా, ఇరుకులు వచ్చినప్పుడు కూడా ఆ మంట మండుచునే ఉండాలి. కానీ అది ఆరిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ రాత్రి వేళలోనే అగ్ని ఆరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదండి. డే టైంలో ఓకే అంత బాగానే ఉంది అనుకోండి మన జీవితాల్లో, అప్పుడు నిజంగా ఆత్మీయ జీవితం ఎట్లుంటుంది అంటే, ఇక అసలు ముట్టుకుంటేనే నోట్లో నుండి దేవుడి వాక్యాలు తప్ప ఇంకేం రావు, అన్ని బాగున్నప్పుడు. లేక కొంచెమైనా కష్టం వచ్చింది అనుకోండి, కొద్దిగా ఏమైనా ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ముట్టుకుంటే దేవుని వాక్యం రావు, దేవుని దూషించే మాట వస్తుంది. అంటే ఏంటి, ఏ పరిస్థితి అయినా కానీ అగ్ని ఆరకుండా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. అది కష్టమైన, నష్టమైన, ఇబ్బందులైన, ఇరుకులైన, శ్రమలైన మరి అగ్ని మాత్రము ఆరిపోవడానికి వీలు లేదు అని మరి దేవుడు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. సో ఫిజికల్ ఫైర్ కి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి, ఆ తర్వాత నిప్పు కావాలి, లేకపోతే స్పార్క్ కావాలి, కట్టెలు కావాలి, లేకపోతే ఫ్యూయల్ కావాలి. అదేవిధంగా ఆత్మీయ అగ్ని మండుచూ ఉండాలంటే చదవబడినటువంటి మొట్టమొదటి మనం 6వ అధ్యాయంలో కొన్ని వచ్చిన 11వ వచనం వరకు అక్కడ మరి 3 విషయాలు అక్కడ రాయబడుతున్నాయి. సో ఆత్మీయ మంట మండుచూ ఉండాలి అంటే, అది ఆరిపోకుండా ఉండాలంటే there are 3 important things we need to follow. 3 ప్రాముఖ్యమైన విషయాలు మనము ఫాలో చేయాలి. సో ఏంటి అంటే, మొట్టమొదటిగా 11వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం 11వ వచనం. బలిపీఠం మీద అగ్ని మండు చుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయము యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి దహన బలి యొక్క పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు ఉండవలెను, అది ఆరిపోకూడదు. యాజకుడు తన సన్ననార ఎలుగు తండ్రిని తొడుగుకొని తన మానవును తన నారలను తొడుగుకొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యం బూడిదను ఎత్తి బలిపీఠం వద్ద దానిని పోసి. అయితే 10వ వచనంలో మనం గమనించినట్లయితే
బూడిదను ఎత్తి బలిపీఠము నొద్ద దాన్ని పోసి. అంటే మరి ఎక్కడైతే ఈ యొక్క మంట మండుచు ఉన్నదో అక్కడ ప్రతిరోజు బూడిద వస్తుందో రాదా? వస్తుంది కదండి. సో బూడిదను తీసివేయాలి. సో ద ఫస్ట్ థింగ్ టు కీప్ ఫైర్ బర్నింగ్, మనలో అగ్ని మండుచూ ఉండాలంటే మొట్టమొదటి కారణం ఏంటి అంటే, మొట్టమొదటి విషయం మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బూడిద తీసివేయాలి. హల్లెలూయా. మరి బూడిద ఎక్కడి నుండి వస్తుందంటే మనము అర్పించినటువంటి బలుల ద్వారా ఆ బలి అంతా కూడా కాలిపోయిన తర్వాత అది బూడిదగా మారుతుంది కదండి. అయితే మరి గమనించండి, చాలా సార్లు ఈ బూడిద మనం కలెక్ట్ చేసుకొని మన జీవితాల్లో అదే విధంగా ఉంటుంది బూడిద. ఆ బూడిదను తీసివేయట్లేదు మనకి. బూడిద ఎక్కడి నుండి వస్తుంది అని అంటే ఒకసారి ఆలోచన చేయండి. మనకు శ్రేష్టమైన బలి అర్పించినప్పుడే అది బూడిదగా మారుతుంది, దహన బలి దహించబడిన తర్వాత. అవునండి కదా? అంటే whenever we come to the presence of God, we are giving wonderful offerings to the Lord. లేకపోతే మన జీవితాన్ని మనం సమర్పించుకుంటున్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు దేవునికి మనం ఎంతో స్తుతులు చెల్లించి ఆరాధనలు చెల్లించి మన దేవుని స్తుతిస్తున్నాం. అదొక రకమైనటువంటి అర్పణ. అయితే అది దేవుడికి ఇష్టమైనటువంటి అర్పణనే. మనం అర్పించింది దేవుడికి ఇష్టమైన విధంగానే మనం అర్పిస్తున్నాం. కానీ అందులో నుంచి ఏమొస్తుందో తెలుసా తర్వాత? బూడిద వస్తుంది. సో ఆ బూడిద ఏ విధంగా అంటే ఒకలాంటి అతిశయం మనల్ని తీసుకొని వస్తుంది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే, దేవుడు అద్భుత కార్యాలు చేస్తుంటే మనం దేవుడికి ఇష్టమైన విధంగానే మనం దేవుడిని స్తుతిస్తున్నాము, మనం దేవుడికి ఇష్టమైన విధంగానే మనం బలులు అర్పిస్తున్నాము. కానీ ఆ బలులు అర్పిస్తూ ఉంటే ప్రతిరోజు బూడిద అక్కడ సమకూర్చబడుతుంది. ఎక్కడైతే దహన బలి జరగాలో అక్కడ బూడిద సమకూర్చబడుతుంది. అది అతిశయమే కావచ్చు, అది ఒకలాంటి గర్వమే కావచ్చు, ఒకలాంటి దేవునికి ఇష్టమైనటువంటి బలులు అర్పించినా అది ఏదో విధంగా నేను చేస్తేనే అయింది, లేకపోతే నేనుంటేనే అయింది, లేకపోతే దేవుడికి నేను అర్పించినా కాబట్టి దేవుడు ఇష్టపడడానికి మనం ఒకసారి గర్వంగా చెప్పుకుంటాం చూడండి. అప్పుడప్పుడు అవి బూడిద లాంటివి. సో ఆ బూడిదను మనం తీసి పాడేయకపోతే ఏమవుతుందండి? లేదు, అగ్ని ఆరిపోతుంది. ఏమవుతుంది? బూడిద తీసి పాడేయకపోతే అగ్ని ఆరిపోతుంది. మన జీవితాల్లో మొట్టమొదటిగా ఆ బూడిదను తీసేవారేమో మనం ఉండాలి. హల్లెలూయా. సో యాజకులు ఎప్పుడు చేసేవారంట? అది బూడిద ఎప్పుడు తీసేవారంట? వాక్యంలో ఉన్నది. ఎప్పుడు ఏ రోజు తీసేవారంట? 10th verse ఉంటుంది అనుకుంటా స్టార్టింగ్. ఉదయము ప్రతిరోజు అని ఉంటుంది. ఉందా? ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యము ఉంచి సమాధాన బలిపశువును ప్రభువును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. రైట్. చాలా అక్కడ చూడండి, ప్రతిరోజు ఉదయం అంట బూడిద తీసివేయాలి. యాజకుడు ప్రతిరోజు బూడిదను తీసివేయాలి. ఇప్పుడు నూతన నిబంధన గ్రంథం ప్రకారం యాజకులు ఎవరండి? మనం అందరం యాజకులే. సో హూస్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ అవే దట్ యాషెస్? ఎవరిదండి? ఇప్పుడు వారానికి ఒకసారా, లేకపోతే మనకు ఇప్పుడు మంత్లీ ఒకసారి ఫస్ట్ వీక్ మనము ఏమనుకుంటున్నాము? బలారాధన అనుకుంటున్నాము. సో మంత్లీ ఒకసారి తీసుకుంటే సరిపోతుందా? సంవత్సరానికి ఒకసారి న్యూ ఇయర్ రాగానే న్యూ ఇయర్ రాగానే చాలా గుర్తుంటది, మరి చాలా గుర్తుంటది. తీయలేమంతా సంవత్సరానికి ఒకసారి చేస్తుంది. రోజుకి రోజు తీసివేయాలంట. హల్లెలూయా. అవర్ కన్ఫెషన్ షుడ్ బి ఎవ్రీ డే. మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం చేసే తప్పులు కానీ మనం చేసే పాపాలు కానీ బూడిదగా మారినటువంటి ప్రతిది కూడా తీసివేయబడాలి. అది తీసివేసినప్పుడే మంట మండుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం గమనించండి, మరి ఈ యొక్క యాషెస్ దహన బలి అర్పించేటప్పుడు పైకి ఏం వెళ్తుందండి? ఆ యొక్క స్మోక్, ఆ యొక్క అగ్ని పైనకి వెళ్తుంది. కానీ వాట్ రిమైన్స్ డౌన్, ఇట్ ఇస్ యాషెస్. అంటే మరి ఈ బూడిద పైకి వెళ్ళదు, అది కిందనే ఉంటుంది. ఇట్ విల్ నాట్ రీచ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యాషెస్ విల్ నాట్ రీచ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దే ఆర్ టు బి థ్రోన్ అవే. హల్లెలూయా. అది తీసి పడేయాల్సిందే. కాబట్టి మరి ఈ బూడిదను మనం తీసి మన జీవితాల నుంచి తీసి
పడేయాలి ఎట్టి పరిస్థితుల్లో. అది దేవుడికి పనికిరాదు, మనకు అసలే పనికిరాదు. సో మొట్టమొదటి ఏం చేయాలంటే మనము అగ్ని మండుచుండాలంటే ఏం చేయాలా? మన జీవితంలో నుంచి బూడిద తీసివేయాలి. మరొక విషయం ఏంటంటే బూడిద ఎట్లా వస్తుంది సార్ అండి? ఆ యొక్క పశువు కాలిపోయి వధింపబడినటువంటి పశువు కాలిపోయి ధ్వంసం చేసిన తర్వాత బూడిద వస్తుంది. అంటే ఆ పశువు యొక్క శరీరం ఏమవుతుంది? బూడిద అవుతుంది. అంటే మన శరీర ఆశలు కూడా కాలిపోవాలి, వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మన శరీరము పరలోకాన్ని స్వాతంత్రించలేదు. Our body will not get into the heaven, into the kingdom of God. శరీరం పోతుందండి. శరీరము రక్తము దేవుని సన్నిధికి వెళ్ళదు, మన ఆత్మ వెళ్ళదు. హల్లెలూయా. సో ఆ శరీర క్రియలు, శరీర ఆలోచనలు కూడా కాల్చివేయబడాలి, తీసివేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మనమందరం కూడా మన జీవితాల్లో ఈ మంట మండుతూనే ఉండాలంటే మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి బూడిద తీసివేయాలి. దేవునికి స్తోత్రం. రెండవది చూసాము, అదే వచనం చదువుకుందాం. లేవికాండం 6వ అధ్యాయము 10-11 వచనం చదువుకుందాం. తన వస్త్రములను తీసి వేరే వస్త్రములను ధరించుకొని పాలెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవాలి. రైట్, చాలా. రెండవ విషయం ఏంటంటే తనకున్నటువంటి వస్త్రాన్ని మార్చుకోవాలి. ఎవరు? యాజకుడు ఏం మార్చుకోవాలంట? ఆయన దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఒక వస్త్రం ఉన్నది. అయితే ఈ బూడిదను పడేయడానికి వెళ్ళినప్పుడు వేరే వస్త్రాన్ని మార్చుకోవాలని రాయబడింది వాక్యం. అవునండి కదా? సో ఏం జరుగుతుంది? రెండవ వస్త్రాన్ని మార్చుకోవాలి. వస్త్రాలు వాక్యంలో ఎన్నో విషయాలు సాదృశ్యంగా ఉన్నాయి. మత్తయి సువార్త 22వ వచనంలో పెళ్లి వస్త్రానికి సాదృశ్యంగా ఉన్న వస్త్రములు, పెళ్లి వస్త్రం గురించి దేవుడు మాట్లాడతాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో మరి తెల్లని వస్త్రముల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అదే ప్రకటన గ్రంథం 16 వచనంలో వస్త్రములు కాపాడుకున్న వాడు ధన్యుడు అని కూడా వాక్యంలో రాయబడింది. అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో నిర్మలులైన సన్నపు నార బట్టలు అని కూడా వాక్యంలో రాయబడింది. వస్త్రాల గురించి, మరి నీతి వస్త్రాల గురించి మనము మాట్లాడుతాం, రక్షణ వస్త్రాల గురించి మనము మాట్లాడుతున్నాం దేవుని వాక్యంలో. సో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన వస్త్రాలు ఏ విధంగా ఉండాలంటే పవిత్రమైనటువంటి వస్త్రాలుగా ఉండాలి. ఒకవేళ అదే వస్త్రము యాజకుడు ధరించి మరి ఈ బూడిదను పడేయడానికి వెళ్ళిన తర్వాత ఆ బూడిదను పడేసి మరలా అదే వస్త్రంతో దేవుని సన్నిధికి వచ్చాడు అనుకోండి, ఏమైతుంది? మురికి అయిపోతుంది, బూడిద వాసన వస్తుంది. బూడిద వాసన వస్తుంది. బూడిద వాసన వస్తుందా అంటే మరి అగ్నితో కూడా వాసన వస్తుంది. అగ్ని బూడిదతో వాసన వస్తుంది. ఎందుకంటే శద్రక్ మెషక్ అబేద్నెగోలు ఎప్పుడైతే ఆ యొక్క అగ్నిగుండంలో పడేయబడ్డారో అప్పుడు ఏమైందండి? దేవుని యొక్క అద్భుత కార్యం చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వారి దగ్గర ఆ మండిన వాసన కూడా రావట్లేదు అని అన్నారు కదండి. అంటే వాసన ఉంటది, ఆ వాసన కూడా దేవుని సన్నిధిలో ఉండకూడదు. ఏముండకూడదు? ఇప్పుడు బూడిద వల్ల వచ్చే వాసన మళ్ళా తిరిగి యాజకుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ వాసన కూడా ఉండకూడదు. హల్లెలూయా. సో దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే పాపమును దగ్గర రానియడు, ఆ వాసన కూడా దగ్గర రానియడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మన ప్రవర్తనను మనం ఎప్పుడైనా గమనించుకుంటున్నాము? ఎందుకంటే వాక్యంలో రాయబడింది కదండి, దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడంట మన ప్రవర్తనను మనము గమనించుకోవాలంట. ఏ విధంగా మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం? ఇప్పుడు యాజకుడికి ఏం చెప్పింది దేవుడు? నీవు ఆ యొక్క బూడిదను మరి బయట పడేసినప్పుడు, అంటే పాలము వెలుపల పడేసినప్పుడు ఆ వస్త్రాన్ని చేంజ్ చేసుకోవాలంటే మళ్ళా వచ్చినప్పుడు మళ్ళా వస్త్రాన్ని చేంజ్ చేసుకొని దేవుని సన్నిధికి రావాలి. అంటే మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద క్లోత్స్ వి ఆర్ వేరింగ్, మనం వేసుకున్నటువంటి బట్టల గురించి కాదు, కానీ నీతి వస్త్రం మనం ధరించుకునే దేవుని సన్నిధికి వస్తున్నామా? ఆ నిర్మలమైనటువంటి వస్త్రాలు ధరించుకొని మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. ఆ యొక్క వివాహంలో పెళ్లి వస్త్రం లేకపోతే ఏమైందంట? ఆ యొక్క రిచ్ మ్యాన్ ఏం చేశాడు? గొప్ప ధనవంతుడు ఏం చేశాడు?
అతని చీకటి అంధకారంలో పడవేసినట్టుగా మనం దేవుని వాక్యం మనం చూస్తున్నాం. నీతి వస్త్రాలు, దేవుని సన్నిధిలో మనకు నీతి వస్త్రాలు ఉండాలి, రక్షణ వస్త్రాలు ఉండాలి. కంపు కొట్టే వస్త్రాలు ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. మనం చేసే ప్రతి పాపమును బట్టి ఏమైతుందంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం కంపు కొడతాం. చాలా సార్లు మరి మనం ఒకవేళ వాక్యంలో మనం చూసినట్లయితే మన నోరు గురించి మాట్లాడాలి ఒకసారి. మన నోరు ఏంటంట, ఈ నోరే స్తుతిస్తుంది, ఈ నోరే శపిస్తుంది, ఈ నోరే సినిమా పాటలు పాడుతుంది, ఈ నోరే దేవుడి పాటలు పాడుతుంది, ఈ నోరే మంచి మాటలు మాట్లాడుతుంది, ఈ నోరే చెడ్డ మాటలు కూడా మాట్లాడుతుంది. అంటే ఒకటే నెల నుంచి ఉప్పు నీళ్లు మంచి నీళ్ళు వస్తాయండి? వాక్యంలో ఉన్నది కదా, వస్తాయా? రాదు కదా, మన నోటి నుంచి వస్తాయి. నల్ల మంచిదే, పవిత్రమైనది నల్ల. మన నోర్లే ఒకసారి ఒక దైవజనుడు యూత్ మీటింగ్ లో, అప్పట్లో యూత్ మీటింగ్ వెళ్ళేటప్పుడు, అంటే అప్పట్లో అంటే ఇప్పట్లో కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఇప్పుడు కూడా ఎంజాయ్ అనిపిస్తుంది కదా అండి. ప్రైజ్ ది లార్డ్. అయితే మరి అప్పుడు ఒక దైవజనుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మనము సినిమా పాటలు పాడుతూ దేవుని పాటలు పాడుతూ మరి దేవుని దూషిస్తూ వేరే వారిని దూషిస్తూ మనం వేరే వారిని ఆశీర్వదిస్తూ అటువంటి మాటలను బట్టి ఏమనంటే, మనము అన్నం వండుకుంటాం కదండి. మనం అన్నం వండుకునేటప్పుడు అంట మనము కడుక్కుంటామా? మనం స్పూన్ కడుక్కుంటాం కదా, వంట చేసేటప్పుడు స్పూన్ కడుక్కుంటాం కదా, కూరలో పెట్టేటప్పుడు, అన్నంలో పెట్టేటప్పుడు. ఆ తర్వాత పెంటలో పెట్టాం అనుకోండి స్పూన్, మళ్ళీ తీసుకొచ్చి అన్నంలో పెడతామా? మనం పెడతామా? కూరలో పెడతామా? మనం అన్నీ చేస్తున్నామా? మనము అర్థం చేస్తున్నామంట, పెంటలో పెడతామంట, మళ్ళా తినే ఆహారంలో పెడతామంట. ఆ విధమైనటువంటి జీవితం మనకు ఉన్నదని మరి అప్పుడు చెప్పిన నిజమే. మనము అటువంటి జీవితంలో జీవిస్తున్నాం. మన యొక్క ప్రవర్తనంట మనము జాగ్రత్తగా గమనించుకోవాలని మరి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. అండ్ హీ వాంట్ సేక్రెడ్ వర్షిప్. ఆయనకి ఏం కావాలంట? ఎటువంటి ఆరాధన కావాలంట? పరిశుద్ధమైనటువంటి ఆరాధన దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం అందరం కూడా పరిశుద్ధులు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో ద ఫస్ట్ వన్ ఏంటంట? బూడిద తీసివేయాలి. రెండవది ఏంటంట? వస్త్రాలు. జాగ్రత్తగా మన యొక్క నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ముట్టిపట్టునేమో, మన నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు కంపు కొడుతున్నాయేమో, అవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ కంపు కొట్టి తీసేయాలా? అంటే తీసేయాలంటే దేవుని సన్నిధిలో వెళ్ళి పాపాలు ఒప్పుకొని మన జీవితాన్ని కడుక్కోవాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మూడవది చూద్దాము. 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం ఒకసారి. లేవికాండం 6వ అధ్యాయం 12వ వచనం. చాలు, కట్టెలు వేసి. ఇప్పుడు ఏం కావాలా? ఫ్యూయల్ కావాలి, లేకపోతే కట్టెలు కావాలి. దహన బలి అర్పించడానికి ఏం కావాలంటే ఇప్పుడు కట్టెలు కావాలి. బూడిద తీసేస్తే సరిపోదు. ఏంటంటే ఇప్పుడు మనం మండుచు ఉండాలంటే బూడిద తీయాలని ఉంది వాక్యంలో. సరే, బూడిద తీసేసాడు, మంట వస్తుందా? రాదు. బూడిద తీస్తే సరిపోదు. లేకపోతే వస్త్రాలను మరి చేంజ్ చేసుకుంటే సరిపోదు. మరి ఇప్పుడు ఏం కావాలా? కట్టెలు కావాలి. కట్టెలు కావాలి. పచ్చి కట్టెలు కాదు, మంచిగా ఎండిన కట్టెలు కావాలి. హల్లెలూయా. సో దేవుని వాక్యం మనం చూసినట్లయితే, ఒకవేళ మన జీవితంలో ఆ మంట మండుచూ ఉండాలంటే ఇప్పుడు కట్టెలు కూడా కావాలన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ యొక్క సాక్రిఫైస్, ఈ అర్పణకు మరి హెబ్రీ భాషలో మాట ఏంటంటే, ఏమని రాయబడిందంటే, ఎస్పెషల్లీ ఫర్ దిస్ సాక్రిఫైస్, ఇక్కడ ఉన్నటువంటి అర్పణ ఏమని రాయబడిందంటే ఓలా అన్నటువంటి మాట. OLAH అని హెబ్రీ భాషలో రాయబడింది. OLA ఆ తర్వాత H. అంటే దానికి అర్థం ఏంటంటే సంపూర్ణమైనటువంటి సమర్పణ, లేకపోతే సంపూర్ణమైనటువంటి అర్పణ. ఆ మాటకు అర్థం హెబ్రీ భాషలో అంటే ఒక్కొక్క మాటకు ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఒకసారి తర్జుమా చేసేసరికి మనకు కామన్ అయిపోతున్నాయి ఆ వర్డ్స్. కానీ యాక్చువల్ లాంగ్వేజ్ లో ఏంటంటే ఇట్ షుడ్ బి కంప్లీట్ సాక్రిఫైస్ అని అర్థం. సంపూర్ణమైనటువంటి అర్పణ అన్నటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
సో మరి ఈ అగ్ని కేవలం మండడానికి లేదు అక్కడ. ఈ యొక్క ఫైర్ కేవలము మండడానికే లేదు, కానీ అది ఏంటంటే ఆ యొక్క అర్పణను సంపూర్ణంగా కాల్చివేయడానికే ఉన్నది మంట. కట్టెలు కావాలి దేనికంటే సంపూర్ణంగా ఆ యొక్క దహన బలి పూర్తిగా కాలిపోవడానికి కట్టెలు కావాలి. ఒకవేళ ఒకటో రెండో కట్టెలు ఉన్నాయనుకోండి, ఆ యొక్క అర్పింపబడినటువంటి ఆ పశువు పూర్తిగా కాలిపోతుందా? కాలిపోదు, కొంచెమే కాదు. అది సంపూర్ణంగా కాలడానికి కట్టెలు, సమృద్ధి గల కట్టెలు కూడా మనకు కావాలని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. వి నీడ్ టు కీప్ యాడింగ్ ద వుడ్. అది ప్రతిరోజు మరి యాజకుడు ఏం చేయాలంట? బూడిద తీసేయాలి, ఆ తర్వాత వస్త్రాలు మార్చుకోవాలి, ఆ తర్వాత కట్టెలను మరి ఆయన పెడుతూ ఉండాలని వాక్యంలో రాయబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మాటను గమనించట్లయితే ఇదంతా ఎక్కడ జరుగుతుంది? యాక్చువల్ గా వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు అందరూ అరణ్యంలో ఉన్నారు కదా. అరణ్యంలో ఉన్నారు. లేవి కాండంలో మనం అన్ని చూసినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు. ఎక్కడ జరుగుతున్నది? ప్రత్యక్ష గుడారంలో ఇవన్నీ జరగాలి. అరణ్యంలో కట్టెలు తెచ్చుకోవడానికి చాలా కష్టమైన పని. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో కట్టెలు దొరకట్లేదు, అంత ఈజీగా దొరకవు. ఎడారి కట్టెలు దొరుకుతాయి, కట్టెలు దొరకవు. కానీ మరి అంతమంది ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తున్నారు, సమాధాన బలులు అర్పిస్తారు. వాళ్ళు ప్రతిరోజు అది మండుతూనే ఉండాలండి. దినం మండుతూనే ఉండాలా, రాత్రి మండుతూనే ఉండాలి. మరి ఎన్ని కట్టెలు కావాలి? ఇప్పుడు ఎక్కడ ఉంది తేవాలి వీళ్ళు కట్టెలు? కట్టెలేమో లేవు, కానీ కట్టెలు కావాలి. కట్టెలు లేకపోతే ఈ బలుతుంది, కట్టెలు కావాలి. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏంది? అదొక శ్రమ. అంటే శ్రమ అంటే వాళ్ళు కష్టపడాలి కట్టెలు తీయడానికి. వాళ్ళు కట్టెలు ఈజీగా దొరకట్లేదు. వాళ్ళు కష్టపడాలి కట్టెలు వెతకడానికి. కట్టెలు దొరకాలంటే, కట్టెలు వెతకాలంటే, కట్టెలు కొట్టుకోవాలి, ఎండబెట్టుకోవాలి. పచ్చ కట్టెలు ఉంటే తెచ్చుకోవాలి, ఎండబెట్టుకోవాలి. ఆ కట్టెలు దొరకడం అంత ఈజీ కాదు. కట్టెలను వెతకాలి వాళ్ళు. సో అగ్ని మండించడం అంటే అంత ఈజీ కాదు. మనకు కూడా మనలో అగ్ని మండుచూ ఉండాలంటే అంత ఈజీ కాదు. అగ్గిపెట్ట క్యాండిల్ ముట్టించి అగ్గిపెట్ట క్యాండిల్ ముట్టించేంత ఈజీ కాదు. దాని కొరకు మనం కష్టపడాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కమ్ ఈజీ. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఏ ఈజీ థింగ్. మంట మండుతూ ఉండాలంటే మనము కష్టపడాలి అని దేవుడు ఈరోజు మన జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. If we look at our lives, మన జీవితాల్లో మనం చూసినట్లయితే మన జీవితంలో దేవా ఎందుకు నేను ఈ విధంగా మండలేకపోతున్నాను అని అనుకుంటాను చాలాసార్లు. నేను మండలని ఆశ ఉన్నది నాకు, కానీ నేను ఆ యొక్క అగ్నిని కంటైన్ చేయలేకపోతున్నాను. ఆరిపోతుంది దేవా. ఇప్పుడు బూడిద తీసేస్తున్నా అంటే తీసేస్తున్నా దేవా, బూడిద తీసేస్తున్నా. వస్త్రాలు మార్చుకుంటాం అంటే చేస్తున్నా దేవా, వస్త్రాలు కూడా మార్చుకుంటున్నా. అంటే బూడిద తీసేస్తున్నాము, వస్త్రాలు కూడా మార్చుకుంటున్నాము, పాపాలు ఒప్పుకుంటున్నాము, కానీ మంట మండుతలేదు. ఎందుకు? కట్టెలు లేవు. ఎందుకు? కట్టెలు దొరకట్లేవు. ఎందుకు? మనం కష్టపడతలేవు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. మనము మంట మండుచు ఉండాలంటే కష్టపడాలంటే దానికి ఈజీగా రాదు. కష్టపడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచి 6 గంటల నుంచి 7 వరకు ప్రార్థన ఉన్నది. 6 నుంచి 7 గంటలకు ప్రార్థన ఉన్నది. పోయి చలి ఇప్పుడే స్టార్ట్ అయింది, ఎక్కువైంది. మార్నింగ్ 6 o'clock చలి ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ మధ్యలోనే ఎక్కువైంది చలి. ఇప్పుడు 6 గంటలకు ఎట్లుంటుంది పరిస్థితి? పొద్దున ఆన్లైన్ లో పెట్టుకుంటే బాగుంటుంది కదా, నీ దూరం పెట్టుకోవడం, పండుకొని వినొచ్చు. మరి ఎట్లా? కష్టపడాల్సిందే. హల్లెలూయా. కట్టెలు కావాలి, కష్టపడాల్సిందే. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కష్టం లేకుంటే మంట ఆరిపోతుంది. పండుకొని ఏంటంటే అసలే మంట మండదు. ఆన్లైన్ లో ఏమైనా ఎన్ని రోజులు కానీ మనలు మాకు చాలా జాగ్రత్తగా అందరూ మ్యూట్, వీడియో ఆఫ్. నేను ఒక్కనే ఇక్కడి నుంచి వాడుతా ఉన్నా. అక్కడ సైడ్ ఏ పెట్టిందో తెలియదు. అది అలవాటైపోయింది మనకి. ఆన్లైన్ అయితే హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కష్టపడకుంటే మంట ఆరిపోతుంది. కష్టపడాల్సిందే. దేవుని కొరకు కష్టపడాల్సిందే. దేవుడి కొరకు నేను స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాలంటే 3 రోజులు బ్రదర్, 3 రోజులు ఏం తింటాం బ్రదర్?
అక్కడ ఏమి ఇచ్చినా తినాలి, కష్టపడాల్సిందే. మంట ఆరిపోకుండా ఉండాలంటే కష్టపడాల్సిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రోజు అంట ఒక వ్యక్తి చర్చికి వెళ్ళడం ఆపేసినట్టు. ఏమైందంట? చర్చికి వెళ్ళడం ఆపేసినట్ట ఒక వ్యక్తి. ఆపేస్తే పాస్టర్ గారు ఫోన్ చేసినట్ట, ఏం బ్రదర్ మీరు చర్చికి రావట్లేదంటే ఏదో ఒకటి చెప్తున్నాడు, వస్తలేడు. ఆయన పాస్టర్ చెప్పినా కానీ వస్తలేడు. ఒకరోజు ఏమైందంటే ఆ ఇంటికి పోయినాడు, వాళ్ళ ఇంటికి. ఇంకా కాదు ఫోన్లో, ఇంటికి వెళ్తే బెస్ట్ అని ఇంటికి వెళ్ళినాడు. ఇంటికి వెళ్తే ఏమైందంటే ఆయన మన యుఎస్ అమెరికా సైడ్ లో ఏం చేస్తారు, అక్కడ చలి ఎక్కున్నప్పుడు మంటలు పెట్టుకుంటారు. మంచిగా ఇట్లా మంట పెట్టుకొని ఫైర్ ముందుగా మంచిగా కూర్చొని ఉన్నాడు ఆయన. అయితే పాస్టర్ కూడా వెళ్ళి అక్కడ ఆయన పక్కన కూర్చున్నాడు. ఏం అడుగుతున్నాడు పాస్టర్. పాస్టర్ ఏం క్వశ్చన్ అడగలేదు, ఆయన కూడా ఏం చెప్తలేదు. చూసినట్ట ఆ మంట చూసినట్ట ఆయన చూసినట్టు. ఆయనకు ఏం చేసినట్ట, అది ఆరిపోతుంటే ఈయన ఏం చేసిండు, ఇంకొక కట్ట పెట్టిండు పోయి. ఎవరైతే తెలుసుకురావట్లేదు ఆయన. అది పాస్టర్ గారు చూసినట్టు ఏమనలేదు. కొంతసేపు అయిన తర్వాత పాస్టర్ పోయి ఆ కట్ట తీసేసిన, అవన్నీ సపరేట్ చేసేసిన. ఏమైందంట, ఆరిపోయిందంట. పాస్టర్ ఇంటికి వచ్చేసినాడు. నెక్స్ట్ వీక్ ఆయన చర్చిలో ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏంటి అర్థం దానికి? కట్టలన్నీ మంచిగా ఒక్క దగ్గర ఉంటేనే మంట మండుతుంది. సపరేట్ చేస్తే ఏమవుతుంది, ఆరిపోతుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫెలోషిప్. దేవుని సన్నిధిలో ఉన్న ప్రాముఖ్యత అదే. ఒకసారి ఒకటి ఆరిపోతుంటే ఇంకోటి వెలిగిస్తుంది అన్నమాట కదండి. ఒక కట్టె ఆరిపోతుంది అనుకో, వేరే కట్టెలు వెలిగించాలి. అదే సంఘం యొక్క బాధ్యత. అదే ఆరిపోతే మనకేంది, దాని పని అయిపోయినట్టే పోయి మంచిగా అయిపోయింది, కొత్త కట్ట వస్తుంది అనుకుంటావా? లేదు, అది పూర్తిగా కాలే వరకు కాలాలి. మన యొక్క అనుకున్నది సంపూర్ణంగా దేవుని సన్నిధికి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో 3 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఏదంట, మన మంట మండుతూనే ఉండాలంటే బూడిద తీసేసేయాలి. హల్లెలూయా. బూడిద తీసేయాలి. రెండవది వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు మురికి కాకుండా చూసుకోవాలి, కంపు కొట్టకుండా చూసుకోవాలి. మూడవది మరి కర్రలు, కష్టపడి దేవుని సన్నిధికి వచ్చే వారంగా ఉండాలి. లేకపోతే కష్టపడి దేవుని కొరకు చేసే వారంగా ఉండాలి. ఈజీగా ఏది జరగదు. మంట మండుతూ ఉండాలి అని అంటే ఈ 3 మన జీవితాల్లో ఉండాలి. హల్లెలూయా. ఒకసారి మనం అందరం ముఖం చూసుకొని దేవుని వైపు చూస్తాం. మనకందరికి ఒకవేళ ఆశ ఉన్నది అన్నట్లయితే ఏం ఆశ? ఆరిపోవాలని ఆశ ఉన్నదా? ఒకనా? లేదు. దేవుని స్తోత్రం. మనకందరికి ఆరిపోవాలని ఆశ లేదు, కానీ మండుచున్నటువంటి వారంగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ రోజు సంఘము ఏ సంఘంతో పోల్చబడింది? ప్రకటన గ్రంథంలో లయోదిసియ సంఘంతో పోల్చబడింది అని అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, మరి ఈ రోజు క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంట, అటు చల్లగా లేరు, ఇటు వెచ్చగా లేరు, నిలువెచ్చని పరిస్థితుల్లో ఉన్నట్టుగా మరి వాక్యంలో రాయబడింది. దేవుడు నిలువెచ్చని పరిస్థితుల్లో ఉన్నటువంటి విశ్వాసం ఏం చేస్తారంట, క్రైస్తవులను ఉరివేస్తారని వాక్యంలో రాయబడింది. ఉంటే చల్లగానే ఉండు, కాలకుండా ఉంటే కట్టెలాగా ఉండు, లేకపోతే కాల్చున్నటువంటి కట్టెలన్నా ఉండు. అది దేవుడి కోసం ఏం కోరుతున్నాడు? మనం మండుచున్నటువంటి క్రైస్తవులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనమందరం మండుచున్నటువంటి అగ్ని వలె ఉండాలి. దేవుడి కొరకు మండుచున్నటువంటి వారంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే లేవి గ్రంథంలో మనం చూసేటువంటి మాట ఏంటంట, రాత్రి పగలు మంట మండుతూనే ఉండాలి, ఆరిపోవడానికి వీలు లేదు అని వాక్యంలో రాయబడింది. ఈ రోజు మన జీవితాల్లో ఎన్నోసార్లు మంట ఆరిపోయింది. హల్లెలూయా. ఎన్నోసార్లు ఒకసారి ఒక రోజు కొరకే ఆరిపోయింది. ఒక రోజు బాగానే ఉంది, మరునాడు ఆరిపోయింది. ఒక రోజు ఒక వారం బాగానే ఉన్నాము, మరునాడు ఆరిపోయాం. ఒక రోజు ఒక నెల బాగానే ఉన్నాము, మరునాడు ఆరిపోయాం. ఒక రోజు ఒక సంవత్సరం బాగానే ఉంది ఆత్మీయ పరిస్థితి, ఒక నెక్స్ట్ ఇయర్ ఆరిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో అనుభవాలు మనం చూసాం. I know every one of us, there is no one who can say I have been continually burning for the Lord. I don't think there is anybody here. ఏదో ఒక విషయం బట్టి, ఏదో ఒక సమస్యను బట్టి, ఏదో ఒక సమయంలో మనమందరం ఆరిపోయినటువంటి వారమే. కానీ దేవుడు మండించినటువంటి ఆ అగ్ని మనము మండుచూ ఉండడానికి చూసుకోవాలి, కానీ ఆరిపోతుంటుంటే కూడా అది మనం మండించడానికి ప్రయత్నం చేయాలి. బూడిద వచ్చి ఆరిపేస్తుందా, ఆ బూడిదను తీసివేయాలి. మన కంపు కొడుతున్నదా మన వస్త్రాలు, మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. లేకపోతే ఆ యొక్క కట్టెలు అయిపోయాయా, కట్టెలను తీసుకొచ్చి వేపాలి. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే యు నీడ్ టు ప్లేస్ ద వుడ్ ప్రాపర్లీ అని వాక్యంలో రాయబడింది. అంటే సరైనటువంటి క్రమంలో మనం దేవుని పని చేసే వారముగా ఉండాలి.
దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు ఒక్కసారి మన హృదయాలను పరీక్షించుకుందాం. నూతన సంవత్సరంలోకి మనం వచ్చేసాం. నూతన సంవత్సరం మొదటి ఆదివారం మనం దేవుని సన్నిధిలో వచ్చున్నాం. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట తెలుసండి, మీరు ఆరిపోకండి. పగలైనా సరే రాత్రి అయినా సరే ఆరిపోకండి. మీలో మంట మండుతూనే ఉండాలి, ఆరిపోవడానికి వీలు లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. సో దేవా, నిజమే నాయన, ఎన్నోసార్లు నేను ఆరిపోయాను, ఎన్నోసార్లు నా జీవితంలో ఈ మంట ఆరిపోయింది. కానీ ఇప్పటి నుండి ఈ మంట ఆరిపోకుండా నేను కాపాడుకుంటా దేవా అని ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. మనలో బూడిద ఎక్కువైపోయి మంట ఆరిపోతుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ మనకు వస్త్రాలు, నీతి వస్త్రాలు మురికైపోయి కంపు కొట్టి దేవుడికి దూరం అయిపోతున్నామా? మంట ఆరిపోతుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. కర్రలు తగ్గిపోయాయా? దేవుడి కొరకు ఏదైనా చేస్తా అన్నటువంటి ఆశలు తగ్గిపోతున్నాయా? దేవుడి కొరకు నేను ఈ విధంగా జీవిస్తా అన్నటువంటి ఆశలు తగ్గిపోతున్నాయా? ఉదయం ప్రార్థన చేస్తా, చాలా చలిగా ఉంటుంది, లేకపోతే చాలా నిద్ర వస్తున్నటువంటి సమయం అయినా కానీ నేను లేచి చేస్తా అని ఒకవేళ ఆలోచన కలిగి ఉన్న దేవా, ఈరోజు క్రమంగా నేను ఉండడానికి సహాయం చేయండి. ఏ పరిస్థితి అయినా సరే, ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎటువంటి సమయం అయినా సరే ప్రభు, నేను సమయం ప్రార్థన గడపాలి, నీ కొరకు ప్రభు జీవించాలి, ఆ మండుచ్చినటువంటి అగ్ని వల్ల నేను ఉండాలి అని ఆశ నేను చూసుకోవచ్చుకుంటా. సమయంలో మనమందరము ఒక్కసారి మన స్వరాలెత్తి దేవుని అడుగుదాం. ఒక్కసారి దేవుని అడుగుదాం. నన్ను మండించు దేవా, ఒక్కసారి అవకాశం ఈ దేవా. నేను ఆరిపోయాను దేవా, గత సంవత్సరం అంతా నేను ఆరిపోయాను దేవా, ఒక్కసారి నన్ను వెలిగించు దేవా. ఇప్పుడు నీ కొరకు మండించినటువంటి అగ్ని జ్వాల వల్ల నేను ఉంటాను దేవా. ఇప్పుడు నేను మండించినటువంటి వ్యక్తి వల్ల నేను ఉంటాను దేవా, మండించినటువంటి విశ్వాసి వల్ల నేను ఉంటాను దేవా అని ఒక్కసారి మన దేవుని అడుగుదాం. గాడ్ ఈస్ రెడీ టు రీఫిల్ us. మరొక్కసారి దేవుడు మంట పెట్టడానికి ఆశపడుతున్నాడు. సహాయం చేయదేవా, సహాయం చేయదేవా. నన్ను, నా కుటుంబాన్ని మండించు దేవా, నన్ను, నా పిల్లలను మండించు దేవా, నన్ను, నా భర్తను, నన్ను, నా భార్యను మండించు దేవా, నా సంఘాన్ని మండించు దేవా, నా బంధువులను మండించు దేవా. మేము మండించినటువంటి వారంగా ఉండాలి నాయన. కానీ చల్లారిపోయినటువంటి అగ్ని వలె, లేకపోతే చల్లారిపోయినటువంటి కట్టెల వలె మేము ఉండడానికి వీల్లేదు నాయన. చల్లారిపోయినటువంటి విశ్వాసాల వల్ల మేము ఉండడానికి వీల్లేదు నాయన. మేము మండించినటువంటి వారంగా ఉండడానికి సహాయం చేయాలి. థాంక్యూ లార్డ్. గాడ్ ఈస్ రెడీ. ఆర్ వి రెడీ? దేవుడు మండించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ మండడానికి మనం సిద్ధంగా ఉన్నాం. దేవుడు అడుగుదామని